ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్రోచ్ ఛానల్ పరిస్థితి ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రోచ్ ఛానల్ అయిపోయి ఉండాలి. అప్రోచ్ ఛానల్ అయిపోకపోగా, ఎందుకంటే స్పిల్ వేకి నేను డైవర్ట్ చేయాలని అప్రోచ్ ఛానల్ గుండానే డైవర్ట్ కావాలి. అట్లాంటి అప్రోచ్ ఛానల్ అనేది కంప్లీట్ కాకపోగా ఈ రకంగా అప్రోచ్ ఛానల్ అనేది మేము వచ్చే టయానికి ఈ మాదిరిగా ఉంది. నెక్స్ట్ ఫోటో చూపించండి. ఇది మేలో అప్రోచ్ ఛానల్ లో మేము పనులు మొదలు పెట్టించి మేము పూర్తిగా చేస్తా ఉన్నాం. చూడండి ఎన్ని పొక్కలేలు కనపడతాయి చూడండి. అక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 11 పొక్కలేలు అన్నీ కనపడతా ఉన్నాయి. ఇక్కడ ఇన్ని పొక్కలేలు పెట్టి ఇన్ని మేము అప్రోచ్ ఛానల్ చేస్తా ఉన్నాం. జూన్ 2021 కు వాళ్ళ అప్రోచ్ ఛానల్ లేకి నీళ్లు డైవర్ట్ చేస్తున్నాం. అప్రోచ్ ఛానల్ లేకి నీళ్లు డైవర్ట్ చేసేదానికి గడ్డ తీస్తా ఉన్నాం. నెక్స్ట్ ఫోటో మార్చ్ 2022 కు అప్రోచ్ ఛానల్ పూర్తిగా ఆ నుంచి అప్రోచ్ ఛానల్ కు నీళ్లు డైవర్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నీళ్లు డైవర్ట్ అయినాయి. స్పిల్వే నుంచి నీళ్లు వచ్చేదానికి రెడీ అయినాయి. డామ్ అయిపోయి చేసేసుకుని గేట్లు పెట్టేసి అప్పుడు స్పిల్వే గేట్ల ద్వారా స్పిల్వే గేట్లు కూడా పెట్టిన తర్వాత అప్రోచ్ ఛానల్ లో నుంచి నీళ్లు డైవర్ట్ అయ్యి ఇప్పుడు కిందకు వస్తా ఉంటాయి. ఇది ఫస్ట్ జరిగిందాల్సింది. ఇది జరగకోకుండా కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా 2.1 కిలోమీటర్లు పొడవైన గోదావరి నదిని పూర్తిగా 2 గ్యాపులు మాత్రమే క్రియేట్ చేసేసి మిగతాదంతా కాఫర్ డ్యామ్ తో కట్టించేసేసి నీళ్లన్నీ కూడా ఆ గ్యాపులు గుండా పోయే కార్యక్రమం చేసేస్తే స్కౌరింగ్ జరిగింది. ఇది వాస్తవం.